సమైక్యంగా టైంలో కూడా ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనం న్యాయవాదులు చేశాం. అన్ని రకాలుగా మన వృత్తులు వదులుకుని రోడ్డు మీదకి వచ్చే విధంగా చేస్తున్నామంటే మరి ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/2023 అన్నది చీకటి రాజ్యంలో తీసుకొచ్చి ప్రజల యొక్క ఆంక్షలకి అందరికీ వ్యతిరేకంగా దీన్ని తీసుకోవడం జరిగింది. 512 జీవోగా 2014లో దీన్ని జీవోగా ప్రవేశపెట్టినప్పుడు ప్రతి రాష్ట్రము 28 రాష్ట్రాలు కూడా ఇది ప్రజలకు విరుద్ధంగా ఉన్నది అన్న ఉద్దేశంతో దీనిని పక్కకి వదిలేస్తే రాజకీయాలు మనకు అనవసరం. ఏ ప్రభుత్వమైనా సరే ఈ చట్టాన్ని చీకటి ముసుగులో 27/2023 తీసుకోవడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు ఇది ప్రజలకు ఎంత వ్యతిరేకమన్నది. మీరు ఈనాడు పేపర్ మీరు చూసే ఉంటారు, సాక్షి పేపర్ చూసే ఉంటారు. లాంటి విశాఖపట్నంలో ఇంచుమించులో 950 ఎకరాలు చట్టాలకు విరుద్ధంగా మనకి ఇవ్వడం జరిగింది. మీ దృష్టిని కూడా తీసుకొస్తున్నా. విశాఖపట్నంలో నేరుగా పోర్ట్ ట్రస్ట్, నేవల్ అండ్ రైల్వే ఈ ల్యాండ్స్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ ఉద్యోగస్తులకి స్థలాలు ఉండడానికి క్వార్టర్స్ కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ కూడా 32,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అది సద్వినియోగం జరిగినప్పుడు ఆ ల్యాండ్ ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే న్యాయవాదుల్ని అణచివేత కోసమే ఈ చట్టాన్ని మనకి వ్యతిరేకంగా మనం న్యాయవాదం ట్రిబ్యునల్లో ఎక్కడైనా వాదించగలము, కానీ ప్రజలు గ్రహించాలి ఈ చట్టము ప్రజలకు ఎంత విరుద్ధమన్నది. మొన్న ధర్మాన ప్రసాద్ గారు ఇచ్చారు స్టేట్మెంట్. ఏమని ఇచ్చారు? చట్టం ఎవరు ఏమనుకున్నా సరే అమలుపరుస్తాము, 5 నెలల్లో దీనిని అమలుపరిచే తీరుతామని చెప్పారు. నేను ఫోన్ చేసి అడిగితే ధర్మాన ప్రసాద్ గారికి ఇస్తే మీ న్యాయవాదులు ఉన్నారు మా దగ్గర, మీ న్యాయవాదులే మాకు సలహా ఇచ్చారు. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. న్యాయవాదులు అన్నది 65,000 మంది న్యాయవాదులు ఉంటే గత 32 రోజులు ఉంచొద్దు. ఓటు మీదకి వచ్చి ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ఫైట్ చేస్తుంటే మీరు చీకటి ముసుగులో ఎక్కడో ప్రెస్ రిపోర్ట్లో ఉంది. మీకు దమ్మున్నట్లయితే ప్రతి అడ్వకేట్ బార్కి వచ్చి బార్ అడ్వకేట్ అందరినీ అడిగింది ఇది ఏంటి, చట్టం ఏంటి, ప్రజలకు న్యాయమా ధర్మమా? అది చెయ్యడం లేదు. ఎక్కడో హోటల్లో కూర్చొని ఏదో చేస్తున్నారు. మీకు తెలియదు ఏంటంటే మన ఏజీపీ గారు హైకోర్టులో పెట్టిన పిల్లి దానికి ఆర్గ్యుమెంట్స్ అడిగినప్పుడు ఏమని చెప్పారు? నోటిఫికేషన్ ఇవ్వలేదు, మా రూల్స్ రెగ్యులేషన్ ఫార్మ్ అవ్వలేదన్నారు. నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదండి? చైర్మన్, ట్రిబ్యునల్ చైర్మన్, రిజిస్టర్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అంటే పేర్లు మాత్రం ఎవరో చేయలేదు. నేను అన్నది ఏమీ లేదండి. విశాఖపట్నం బార్ నుంచి సంఘీభావం కోసము మన అడ్వకేట్స్ ఎవరైతే నిరాదృష్టిలో ఉంటున్నారో వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా నమస్కరించి ఈ ఉద్యమాన్ని 7వ తారీఖు వరకు కొనసాగించాలని. ఎందుకంటే ఈ రోడ్డు మీద మాట్లాడే మాట కాదు, ప్రతి బార్లో కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే మేధావి వర్గం మా విశాఖపట్నం బారులో కూడా చాలా రకాలుగా నీరు గార్చే వ్యక్తులు ఉన్నారు. అయినా సరే మొన్నటి రోజున 1,500 మంది కలెక్టర్ ఆఫీస్ ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా వెళ్తుంటే డిఎస్పీ అడ్డు వచ్చాడు. అబ్బాయి మీరు రాయడానికి వెళ్ళలేదు. వెంటనే ఆయనకి నమస్కారం పెట్టో దండేసి కూర్చోబెట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి చెప్తాం. న్యాయవాదులు చేసేది ప్రజల కోసం, ప్రజలు గ్రహించాలి. ఇంకా ఏదో న్యాయవాదులు రోడ్డు ఎక్కారు, వాళ్ళు ఎప్పుడో కూడా చేస్తున్నారు. న్యాయవాదులు ఎప్పుడో మీ పక్షాలే ఉన్నారు. మా ప్రాక్టికల్ ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చిందని చాలా మంది అన్నారు. స్టే కాదండి అది. దట్ వన్ ఈజ్ సివిల్ కోర్ట్ ప్రొసీడింగ్స్ మీరు వేసుకోండి. అది ఎంతకాలం అండి? రేపు 6 వరకే. పిల్లలకు ఆర్డర్ కాదని. ఎందుకంటే మనకు తెలుసు న్యాయవాదులు ఏదైనా ఒక చిన్న పిటిషన్ వేస్తే జిఆర్ నెంబర్ అవుతుంది. ఒకవేళ మేము విశాఖపట్నం వెళ్తే విజయవాడలో వేసాను ప్రాపర్ కోర్టు ఫైల్. దట్ ఈస్ కామన్ నేచర్. అంటే మనకి బారెడ్ పెంచి ఏకీకృతమై చేయవలసిన పనులండి.
బార్ అండ్ బెంచ్ సమస్య లేకుండా మనం రోడ్డు మీదకి వచ్చి చక్కగా జడ్జెస్ కూడా నిన్న తిరుబార్కు వెళ్ళాలండి. తిరుబార్లో చక్కగా ప్రెసిడెంట్ ఏమన్నా కోర్టుకు వస్తే మమ్మల్ని చేశామంటున్నారని ఒక సీనియర్ అడ్వకేట్ గా 10,000 మందిని కూర్చోబెట్టి అడిగా, ఒక సీనియర్ అడ్వకేట్ గా మనం పిటిషన్ క్లోజ్ చేస్తే రీఓపెన్ చేసే కెపాసిటీ మనకి లేదా అని. బార్ అండ్ బెంచ్ మనం ప్రాక్టీస్ చేస్తేనే జడ్జెస్ కి జీతాలు వస్తున్నాయి, మనం ప్రాక్టీస్ చేస్తే స్టాఫ్ జీతాలు వెళ్తున్నాయి కోర్టు నుంచి కట్టి. బార్ అండ్ బెంచ్ ఏకీకృతమై మనం సహకరించడం బాధ్యత, నైతిక బాధ్యత బార్ అండ్ బెంచ్ ఉంది. ఇది ఏ లాయర్కి ఉపయోగం లేదు, లాయర్కి నష్టం మాత్రమే. ప్రజల పక్షాల నుండి ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని స్టక్ డౌన్ చేయవలసిందే. నా ఉద్దేశం ఏంటంటే రేపు 7వ తారీఖున కోర్టు కూడా దీన్ని స్టే ఇవ్వదు. జనరల్ గా గవర్నమెంట్ కూడా రేపు 2వ తారీఖున యాక్షన్ నోటిఫికేషన్ మేబీ రావచ్చండి. నిజంగా అప్పటి వరకు కూడా మనందరము కూడా ఇటువంటి న్యాయవాదులు ఈ రోజున ఇక్కడ నిలయంలో ఉన్నారు. అంచేత మీరందరూ ఎన్నికలు ఎన్నికలుగా మీరు ఉన్నామని చెబుతున్నారు చక్కగా. ఎందుకంటే నేను విశాఖపట్నం, తిరుమల, ప్రతాపంలో, శ్రీకాకుళము నేనేమంటున్నాను, మనం ఎలక్ట్ చేస్తున్నాక ఎవరైనా సమానమే. మనం ఎలక్ట్ చేస్తున్న బార్ పర్సన్ మెంబర్స్ ఎవరైనా సరే అక్కడ ఇక్కడ కాదండి, ఇక్కడికి వచ్చి మేమున్నాం మీకు అండగాను. ఒక్క బార్ పర్సన్ మెంబర్ ఎప్పుడైనా మీరు చెప్పారా? ఎందుకు చెప్పడం లేదు? మనం ఓట్లు వేసి మనం ఎక్కించుకుని బార్ పర్సన్ మెంబర్స్ ఎవరికో భయపడాల్సిన అవసరం ఏముందండి? ఈ పదవి 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. తర్వాత రావాల్సింది అడ్వకేట్స్ కమ్యూనిటీలకే. అడ్వకేట్స్ కి ప్రతి వ్యక్తి సపోర్ట్ చేయాలి, ప్రజలందరూ సపోర్ట్ చేయాలి. మీరు 5,000 పాంప్లెట్స్ ప్రజల్లోకి పేపర్ ద్వారా బయటకు పంపించడం కూడా జరిగింది. ఎందుకంటే మన అడ్వకేట్స్ ప్రాక్టీస్కి వెళ్తేదో కాస్త ఫీజులు అవటమో ఏదో పిటిషన్ పెడితేదో అది కూడా కోల్పోయి రోజు మనం బయటకు వస్తూ ఉంటే జనరల్ గా అడ్వకేట్ సోలాపూర్ బోర్డు చేసి అంచేత మేము విజయవాడ బారు హిస్టారికల్ బార్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో నాంది పలికే బార్. ఏకీకృతమైన 7వ తారీఖు వరకు ఈ సమీకరణ, ఈ ఉత్సాహము ఇది మనం చేసినట్లయితే మనకంటూ మీకు రీసెంట్ గా మీరు సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేసిందండి. గుజరాత్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసింది, మేము యావశిక్ష వేస్తే మీరు ఎవరు వాళ్ళు రిలీజ్ చేయడానికి విత్ ఇన్ 1 వీక్ లో ఆ జైలు గోడలో ఉండాలని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టు చెప్పగలిగింది. ఈ జ్యుడిషియరీకి రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఈ అడ్వకేట్స్ కమ్యూనిటీ మీదే ఉంది. ఈ రోజున మన అడ్వకేట్స్ సుసంప్రదాయంగాను స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో చక్కగా మీరు వారు చేశారు, చక్కగా జరిగిందండి. ఎందుకంటే స్ఫూర్తి స్వామి వివేకానంద ఎవరో కాదు, మన అడ్వకేట్ నాయకుడి నుంచి వచ్చిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ నుంచి. ఆయన స్ఫూర్తి రామకృష్ణ పరమహంస. ఆయన జీవితంలో 3 ఉన్నాయండి. అడ్వకేట్ ఫ్యాకల్టీ నుంచి వచ్చిన వ్యక్తి స్వామి వివేకానంద నాయకుడు రామకృష్ణ పరమహంస. కాళీమాత ఒక ఉపదేశంతో ఆయన చికాగోలో నేను ఇక్కడికి వచ్చా, ఈ పర్మిషన్ లేక సౌకర్యంతో నాకు మైక్ ఇచ్చారని మాట్లాడగలుగుతున్నా. ఇది ఈ ఫ్యాకల్టీలో, అడ్వకేట్ ఫ్యాకల్టీలో భారతదేశంలో సమీకృత అన్నది ఇదేనండి. చేత ఈ రోజు అటువంటి కార్యక్రమం కూడా జరిగింది. నాకు 3 గంటలకి గుంటూరు బార్ కూడా ఇన్వైట్ చేశారు. శనివారం నాడు ఒంగోలు, నెల్లూరు కూడా వెళ్ళి వాళ్ళందరికీ మన అడ్వకేట్స్ తరఫున ఎంకరేజ్మెంట్ చేయాలని విశాఖపట్నం నుంచి వచ్చాడు మీలాంటి పిలిచి చక్కగా అవకాశం ఇచ్చిన బార్ కమిటీకి, విజయవాడ బార్ కమిటీకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. మనం చూస్తున్న ఉద్యమం విశాఖపట్నం నుంచి ఏ వేణుగోపాల పుస్తకాలు ఇచ్చి సంఘటన పెట్టేందుకు, అట్లాగే చాలా విషయాలు కూడా మన చట్టం గురించి, అట్లాగే ఈ ఉద్యమం